సార్ మరో పక్క చూసుకుంటే మహానాడులో కిరాకార్పి వ్యాఖ్యలు చేస్తూ ఒకే ఒక్కడి సినిమా చేసింది మన చంద్రబాబు గారి ఇన్స్పిరేషన్ తోనే అని అన్నారు. దాన్ని ఎలా చూడాలి? కిరా కార్పి అనేటువంటి వాడు ఏ రకంగా జోకులని వేస్తున్నాడంటే, మొన్నటి దాకా కెమెరాల ముందు జోకులు వేస్తా ఉన్నాడు. ఇప్పుడేమంటే నేరుగా వేదికల మీదకి ఎక్కి ఇలాంటి జోకులను వేస్తూ ప్రజలను నవ్విస్తున్నాడు తప్ప మరొకటి కాదు. ఒకే ఒక్కడు సినిమా నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తీసినటువంటి సినిమానే. కానీ ఏదైతే కిరా కార్పి చెప్తున్నటువంటి రీతిలో అర్జున్ గారి క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారిది కాదు. ఎవరైతే ముఖ్యమంత్రి క్యారెక్టర్ లో ఉన్నటువంటి రఘువరన్ అవినీతి పరుడో, దోపిడీదారుడో, ఈ రకంగా కుల చిచ్చు, మత చిచ్చును రగిల్చేటువంటి క్యారెక్టర్ ఏదైతే రఘువరన్ గారిది ఉందో, ఆ రఘువరన్ క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారిది. సేమ్ ఏదైతే ఒకే ఒక్కడు సినిమాలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రఘువరన్ ఏ రకంగా కులాలు మతాల మధ్య చిచ్చు పెడతాడో, ఏ రకంగా ప్రజల సొమ్మును దోచుకుంటాడో, ఏ రకంగా మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా అవినీతమయం చేస్తాడో, ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు తన పాలన మొత్తం కూడా అవినీతమయం చేసినటువంటి వ్యక్తి. మరి నిజంగానే ఆ సినిమాలో రఘువరన్ గారి క్యారెక్టర్ ని ఇన్స్పైర్డ్ బై చంద్రబాబు నాయుడు గారే. కిరా కార్పి చెప్పింది వాస్తవమే, కానీ కిరా కార్పి దానిని వక్రీకరించి చెప్పాలనుకున్నాడు. అక్కడ ప్రజలందరూ కూడా నిజాలను గ్రహించారు. ఎప్పుడో ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అర్జున్ క్యారెక్టర్ పెట్టామని, హీరో అర్జున్ క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ అని ఏ దర్శకుడు చెప్పలా, ఏ నిర్మాత చెప్పలా, ఏ ఆ ప్రొడక్షన్ సంస్థ చెప్పలా. వీళ్ళే ఈ రకంగా డప్పులు కొట్టుకుంటున్నారే కానీ ఎవరు కూడా దాన్ని చెప్పినటువంటి పరిస్థితి లేదు. మరి నిజంగా ఒకే ఒక్కడు లాంటి సినిమాలో చంద్రబాబు నాయుడు గారే హీరో అయితే ఇప్పటి వరకు ఎందుకు ఆయన ఇన్ని అవినీతి కేసుల్లో ఉన్నాడు? ఈ రోజుకి కూడా అమరావతి పేరిట వేల కోట్ల రూపాయలని దోచుకుంటున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా? ఎన్నికల్లో గెలవడానికి మీరు చూశారు, రఘువరన్ గారు మేనిఫెస్టో గురించి చర్చ వచ్చినప్పుడు అర్జున్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి పాత్రలో ఉన్నటువంటి రఘువరన్ గారికి ఇంటర్వ్యూలో చర్చ వస్తుంది. మీరు ఈ మేనిఫెస్టో మీకు గుర్తుందా? దీంట్లో మీరు ఇచ్చినటువంటి సంక్షేమము, అభివృద్ధి గురించి మీకు గుర్తుందా అని అడిగితే, నాకెందుకు గుర్తు లేదు, నేను మహిళలకి రక్షణ కల్పిస్తాను, శాంతి భద్రతలను కాపాడుతాను, అన్ని కులాలకి సమానమైనటువంటి హక్కులు ఇస్తాను, సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి చేరుస్తాను అనేటువంటి మాటలు చెప్తాడు. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఇవన్నీ జరగలేదు అని హీరో పాత్రధారి అడుగుతాడు. మరి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అది. 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ 4 సార్లు ఆయన గెలవడానికి ఇచ్చినటువంటి మేనిఫెస్టో, ఒక్క మేనిఫెస్టో అయినా సంపూర్ణంగా అమలు చేసినటువంటి పరిస్థితి ఉందా? 2014 సమయంలో 600 హామీలు ఇచ్చారు. మరి మొన్న 2024 సమయంలో 143 హామీలు ఇచ్చారు. ఈ రోజుకి ఈ 4 సార్లు ఆయన గెలిచినప్పుడు ప్రతిసారి ఒక్క మేనిఫెస్టోనైనా సంపూర్ణంగా పూర్తి చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉందా? 2014లో అయితే ఆ మేనిఫెస్టోనే వారి యొక్క అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించారు. ఎక్కడ కూడా ఆ మేనిఫెస్టో కనపడకుండా డిలీట్ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈనాడు 2024 ఎన్నికల్లో 143 హామీలు ఇచ్చారు. కనీసం గొప్పగా చెప్పినటువంటి సూపర్ 6 హామీలు సంపూర్ణంగా అమలు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉందా? ఆడబిడ్డ నిధి ఇస్తానన్నారు, 2 ఏళ్ళు అవుతోంది, ఇచ్చారా? నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు, ఇచ్చారా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చారా? బీసీలకు 1,50,000 కోట్లు ఖర్చు పెడతానన్నారు, ఖర్చు పెట్టారా? కాపులకి ప్రతి నియోజకవర్గంలో కాపు భవనాలు నిర్మిస్తామన్నారు, ఒక్క భవనాన్ని నిర్మించారా? 15,000 కోట్లు ఖర్చు పెడతానన్నారు, ఖర్చు పెట్టారా? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి కూల్చారు 1000 కాల మండపాన్ని పునరుద్ధరిస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. తిరుమలలో పునరుద్ధరించారా? 2 ఏళ్ళు అవుతోంది. ఒక్క హామీ కూడా ఆయన పట్టించుకోకుండా ఈనాడు ఏదో నేను ఒకే ఒక్కడిలో సినిమా హీరోని, నా నుంచే ఈ సినిమా తీశారు. ఎందుకు ఇలాంటి మెహర్బానీ మాటలు? ప్రజలు నవ్వుకుంటున్నారు సార్. ప్రజలకి నవ్వుకోవడమే కాక చంద్రబాబు నాయుడు గారు నవ్వులు పాలవుతున్నారు ఇలాంటి మాటలకి. అంతే తప్ప పెద్దగా ఈరోజు ఉపయోగం ఏం లేదు. ఆ మహానాడు మొత్తం కూడా రామానాడు అయిపోయింది. సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తున్నారు కదండి. ఎక్కడ సూపర్ 6 సూపర్ హిట్ అయిందంటే ఆంధ్రజ్యోతి పేపర్లో, ఈనాడు పేపర్లో, ఈటీవీలో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో, టీవీ5లో సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్టర్ ఫ్లాప్ అయింది. కేవలం ఈరోజు ఎల్లో మీడియా ఛానల్స్ లోనే
ఎల్లో మీడియా పత్రికల్లోనే సూపర్ 6 సూపర్ హిట్ అయింది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వేదికల మీదకి మాట్లాడే మాటల్లో హిట్ అయింది. కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు గ్రహించారు ఈ సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయింది. చంద్రబాబు నాయుడు గారు హామీల పేరిట, సూపర్ 6 పేరిట ప్రజలను వెన్నుపోటు పొడిచాడని ఈ రోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. రైతులకి అన్నదాత సుఖీభవ ఇస్తామన్నారు 20,000 రూపాయలు. 2 ఏడాదులకు గాను 40,000 రూపాయలు రావాలి. 14,000 రూపాయలు ఇచ్చారు సార్. దీన్ని సూపర్ హిట్ అందామా సార్? ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామన్నారు ప్రతి గృహిణికి. 2 ఏడాదులకి 6 సిలిండర్లు రావాలి. మొదటిలో అట్టహాసంగా 1 సిలిండర్ ఇచ్చి ఈ రోజుకి మిగిలిన సిలిండర్ల సంగతి లేదు. మరి సూపర్ హిట్టా? 20 లక్షల ఉద్యోగాలు రాకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇస్తానన్నారు. 24 నెలలుగా 1 నిరుద్యోగికైనా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చారా? మరి సూపర్ హిట్ ఎలాగవుతుంది? 1,500 రూపాయలు ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటి 50 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళకి ఇస్తామన్నారు. 2 కోట్ల పైచిలకు ఆడబిడ్డలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 24 నెలలుగా 1,500 ఇచ్చారా? మరి ఎలా సూపర్ హిట్ అవుతుంది? ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలని నమ్మించి ఓట్లు దండుకొని 2 సంవత్సరాలుగా మోసం చేస్తే మరి సూపర్ హిట్ ఏ రకంగా అవుతుంది సార్? ఇన్ని నెలలుగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉందా? 2 నెలలుగా రానటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వగలుగుతాడా? 2 నెలలుగా రానటువంటి ఆడబిడ్డ నిధిని రాబోయే కాలంలో ఇవ్వగలుగుతాడా? మొండి చేయి చూపించింది కాకుండా మళ్ళీ గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు న్యాయం? అంటే ప్రజలు వీళ్ళకి చేతగాని వాళ్ళగా వీళ్ళు ఏది చెప్తే అది వేసేటువంటి టీవీలు, పత్రికలు ఉన్నాయి కాబట్టి ఇష్టారీతిన మేము ప్రజలను మోసం చేస్తామంటే ప్రజలు చేతగాని వాళ్ళ కనిపిస్తున్నారా? ఇంతటికన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా, ఏ ముఖ్యమంత్రి అయినా ఈ రకంగా ప్రజలను మోసం చేస్తున్నాడా? ఇది ఎంతవరకు న్యాయం? అందుకే ప్రజలు గ్రహించారు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ పవన్ కళ్యాణ్ కి, నారా లోకేష్ కి, చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా కొనుక్కోవడం చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరేమో ఇలా చేయలేదు అంటున్నారు. నారా లోకేష్ నిన్న మహానాడు నుంచి జగన్ గారికి నేను సవాల్ విసురుతున్నాను, సంక్షేమం పైన చర్చకు సిద్ధమా అని అంటున్నారు. అసలు నారా లోకేష్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరే అర్హతే లేదు. ఏ అర్హతతో జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నాడో నారా లోకేష్ గారి తండ్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి అర్హత లేదు సవాల్ విసరడానికి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను కాపీ కొట్టినటువంటి చరిత్ర. అమ్మఒడి ఎక్కడిది సార్? ఈరోజు తల్లికి వందనం అని పెట్టినటువంటి పథకం కాదా? రైతు భరోసా పథకం ఏది సార్? అన్నదాత సుఖీభవ కాదా? ఇలాగా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలని కాపీ కొట్టి వాటికి తూట్లు పొడిచి ఈ రోజు అరాకొరగా అమలు చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళు సవాల్ విసురుతారా? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో కరోనా ఉన్నా కూడా ఎక్కడ కూడా విద్యార్థులకి విద్యా దీవెన, వసతి దీవెన ఆపినటువంటి పరిస్థితి లేదు. కోటాను కోట్ల రూపాయలు విద్యార్థుల కోసం, వారి భవిష్యత్తు కోసం ఇస్తే ఈ రోజు 7,000 కోట్లకు పైచిలుగు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఇది నారా లోకేష్ గారి చరిత్ర. వసతి దీవెన అన్నటువంటి పథకమే ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఇది నారా లోకేష్ గారి చరిత్ర. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మాడుకుంటున్నటువంటి నారా లోకేష్ గారు, కనీసం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేనటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతారా? అంత అసలు ఆ స్థాయిలో నారా లోకేష్ గారిని ఊహించుకుంటున్నారా ఆయన? జగన్మోహన్ రెడ్డి గారికి, నారా లోకేష్ గారికి అసలు పొంతనే లేదు. ఈరోజు ఆయనకి చేతనైతే విద్యార్థులు కోరుకుంటున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇమ్మని చెప్పండి, వసతి దీవెనకి నిధులు ఇమ్మని చెప్పండి. ఈరోజు డిఎస్సిలో అవకతవకలు, పేపర్ లీకేజీలు, కాపీ రైటింగ్లు, వీళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి కూటమి పార్టీ నాయకులు జోబిలో డబ్బుల కోసం ఉద్యోగాలు అమ్ముకుంటున్నటువంటి చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానిది. మరి ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వం, ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసరడం అన్నది హాస్యాస్పదం తప్ప మరొకటి కాదు. అలాగే హోంమంత్రి అనిత గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి కడుపు మంట ఎక్కువైపోయింది, ఆయనకి టాబ్లెట్లు ఇవ్వండి ఎవరైనా తీసుకెళ్లి, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని అని వ్యాఖ్యలు చేశారు. దానిపైన ఏమంటారు? హోంమంత్రి అనిత గారు ఆవిడ రాష్ట్రానికి ఒక హోంమంత్రి అనేటువంటి విషయం తప్ప మిగిలిన అన్ని విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు. సార్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది వందలాదిగా చిన్నారుల పైన, మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతుంటే
హోంమంత్రి అనిత గారు స్పందిస్తున్నారా? శాంతి భద్రతలు గాడి తప్పి రౌడీయిజం, గూండాయిజం, భూ కబ్జాలు, గంజాయి కేసులు పేటరేగిపోతుంటే అనిత గారు దాని మీద పనిచేస్తున్నారా? ఈరోజు రైతుల మీద ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు చేస్తుంటే హోంమంత్రి అనిత గారు స్పందిస్తున్నారా? ఎక్కడైనా కూడా ఈరోజు హోంమంత్రి అనిత గారు తన శాఖలో జరుగుతున్నటువంటి తప్పిదాల మీద పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఈరోజు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు. ఈరోజు కడుపు మంట పెరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ఈ కూటమి పార్టీ నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ అనిత గారికి. అనిత గారికి కావాలంటే మేము పంపిస్తాం. ప్యాంటాప్ ఇంజక్షన్లు కావాలన్నా, ప్యాంటాప్ టాబ్లెట్స్ కావాలన్నా, లేదా ఈనో శాషెట్లు కావాలన్నా మేము వారికి కావాలంటే సప్లై చేస్తాం తప్ప ఇలాంటి పనికి మాలిన ఆరోపణలు చేయడం మంచిది కాదు. ఆమె ఇచ్చినటువంటి హామీల మీద కట్టుబడి పనిచేయమని చెప్పి ప్రజలు కోరుతున్నారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు. వీళ్ళు సక్రమంగా పరిపాలన చేస్తే, ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తుంటే ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు వాళ్ళకెందుకు? ఇలాంటి కడుపు మంట మాటలు వాళ్ళకెందుకు? వాళ్ళ చేతగాని తనం ఈరోజు బట్టబయలైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయ, ఈర్ష్య, ద్వేషాలతో ఈ వీళ్ళ కడుపు మండిపోతుంది కాబట్టి ఇలాంటి మాటలు. దయచేసి ఇక్కడైనా ఇలాంటి ఆరోపణలు మాని మిగిలినటువంటి 3 ఏళ్ల కాలంలో ప్రజలు హర్షించేటువంటి రీతిలో పాలన చేయాలా, లేదంటే ప్రజలే సరైనటువంటి రీతిలో గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. హోంమంత్రి అనిత గారికి ఇప్పటికైనా తన శాఖ మీద పట్టు ఉండాలని మేము కోరుకుంటున్నాం.